హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో బాంబు పెట్టామంటూ అఘాంతకులు మెయిల్ పంపారు. దీంతో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎయిర్పోర్ట్ ఉద్యోగులు, సిబ్బంది బయటకు పంపించారు. బాంబును కనుగొనేందుకు స్నిప్పర్ డాగ్స్, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్స్ రంగంలోకి దిగాయి. దీంతో ఎయిర్పోర్టును జగిలాలు బాంబ్ ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్స్ అణువును గాలిస్తున్నాయి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ అత్యవసర సహాయక సిబ్బందిని సైతం రప్పించింది. మెయిల్ పంపిన వాళ్ళ క్రెడెన్షియల్స్ కనుక్కునేందుకు కసరత్తు ప్రారంభించింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఉన్నారు. సునీల్, అప్డేట్స్ ఏంటి? బేగంపేట విమానాశ్రయానికి బాంబ్ బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ క్రమంలో పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అక్కడ అణువణు కూడా గాలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అందరికీ కూడా హుటాహుటిన బయటికి పంపించారు. ఇక ఎయిర్పోర్ట్ లో పూర్తి స్థాయి అప్రమత్తను ప్రకటించి ప్రస్తుతం అణువణు కూడా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. స్నిప్పర్ డాగ్స్ ని రప్పించారు స్థానిక పోలీసులు. అదేవిధంగా ఇటు ప్రత్యేక బలగాలు ఎయిర్పోర్ట్ అంతా కూడా గాలింపు అయితే చేపడుతున్నాయి. మరోవైపు అసలు ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న కోణంలో కూడా సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఆ దిశగా కూడా కాన్సన్ట్రేట్ చేశారు. ఇంకా ఉన్న ఫలంగా అసలు ఎయిర్పోర్ట్ కి బేగంపేట ఎయిర్పోర్ట్ కి బాంబు మెయిల్ రావడం కలకలం రేపిందనే చెప్పుకోవాలి. ఇక పూర్తిగా ప్రస్తుతం అయితే పోలీసుల కావచ్చు, అదేవిధంగా సిఏఎస్ఎఫ్ ఆధీనంలో ఎయిర్పోర్ట్ ఉంది. ఇక రాకపోకలు కూడా ఎయిర్పోర్ట్ నుంచి చాలా తక్కువగా ఉన్నాయనే చెప్పాలి. అయినప్పటికీ ఎయిర్పోర్ట్ కి బాంబు బెదిరింపు రావడం, దీనిపై పోలీసులు అయితే దృష్టి సారించారు. ఇక అసలు ఎవరు ఈ మెయిల్ పంపారు, ఏ మెయిల్ ఐడి లాగిన్ నుంచి మెయిల్ వచ్చింది ఏంటి అన్న కోణంలో కూడా ఒకవైపు దర్యాప్తు కొనసాగుతున్నాయి. మరోవైపు ఎయిర్పోర్ట్ లో అణువణువు కూడా తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో ఉదయం వేళలో ఎవరైతే విధులకు హాజరయ్యారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి క్షుణ్ణంగా కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇంకా ఇక్కడికి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు కూడా చేరుకున్నాయని చెప్పాలి. స్థానిక పోలీసులు కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ తో పాటు బాంబు స్క్వాడ్, ఇక అన్ని వింగ్లు కూడా రంగంలోకి దిగాయి. ఇంకా ఎయిర్పోర్ట్ ని మొత్తం కూడా గాలిస్తున్నాయని చెప్పుకోవాలి. మరి ఈ మెయిల్ సంబంధించి కూడా ఎక్కడి నుంచి వచ్చింది అనేది కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి సైబర్ క్రైమ్ మరి ఒకవేళ తెలిస్తే కనుక ఆగంతకుల ఆచూకీ కూడా తెలిసే అవకాశం ఉంది. గతంలో కూడా బేగంపేట్కి చాలా రోజుల క్రితం ఇటువంటి కాల్స్ వచ్చాయి. అప్పట్లో నిందితులను కూడా గుర్తించి సైబర్ క్రైమ్ అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ.